శరీరం అంటే రొట్టెలు తీసుకుని చుండగా తండ్రి వాళ్ళు ఇటువంటి తప్పుడు ఆలోచనలు లేకుండా ఎవరికి వారు పరిశీలన చేసుకుని పరీక్షించుకుని తీసుకొని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిని తీసుకుని తండ్రి నీ పనిలో ఉన్నతమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నాం ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు ఈ మాటలు దృష్టిలో ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఆయన విదేశాలు ప్రభు బలలో పాల్గొనించుకుండగా తండ్రి వారితో వారి కూడా బలపరిచి స్థిరపరచు మా ప్రభుత్వం యేసుక్రీస్తు వరకు ఈ ప్రార్థన అందుకే పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, వచ్చాడు 1 కొరింథీ పత్రిక 11 వచ్చాడు. ఇది తీసుకుంటున్న మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళే. కాబట్టి ఎలా ఉండాలి తీసుకునేది? ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఆయన మరణమును ఏం చేయాలట? ప్రచురించాలి. ఆయన మరణమును ప్రచురించాలి. అంటే మనం ఏం చేయాలి? ఆయనను ఏం చేయాలట? అనేక మందికి పరిచయం చేయాలి, అనేక మందికి చెప్పాలి, అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేసి ఇదిగో ఆయనే జీవముగల దేవుడని, ఆయనే సర్వశక్తిమంతుడని, ఆయనే ఈ ప్రపంచాన్ని కలగజేసిన వాడు, మనల్ని సృష్టించిన ఆయన, మనల్ని పోషించేది ఆయన, మనం నిలబెట్టింది ఆయన. ఈరోజు నువ్వు ఇలా ఉన్నామంటే దానికి కారణం కూడా ఆయనే అని మనం వెలిగెత్తి చెప్పాలి. ప్రేమ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అంటే రొట్టెలు, ఆయన రక్తం అంటే ద్రాక్షారసాన్ని తీసుకుంటున్న నీవు ఏం చేయాలంటే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ప్రచురించడానికి మీకు అవకాశం ఉందా లేదా? అందుకే ఏం ప్రచురించాలి? మనం ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే పేతురు గారు రాసిన పత్రిక ఏం ప్రచురించాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, వాళ్ళు ఏం చేయమంటున్నాడో చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఏం ప్రచురం చేయాలట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని మనము, ఆయన రక్తాన్ని లాగుతున్న మనము, ఆయన ప్రభు బల్లలో చేసిన మనం అందరము కూడా ఆయన మరణమును ప్రచురము చేయాలి. మరణమును ప్రచురము చేయడం అంటే ఆయన చనిపోయాడని చెప్పడమా? ఆలోచించాడు. ప్రచురము చేయడమా? మరణాన్ని ఆయన చనిపోయాడు చెప్పడమా అని అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం చెప్పేది ఏంటంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. గుణాతిశయములు ఆయన చేసిన పని, ఆయనకున్న లక్షణాలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించు. నీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు శిష్యులతో మాట్లాడుతూ. అదేంటయ్యానంటే నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో అలాగే బయట వారిని కూడా ఏం చేయాలట? ప్రేమించాలి. నువ్వు ఆయన ఎప్పుడు చేసుకోవు కదా. ఒక సాడిస్ట్ అయితే చేసుకుంటాడు, ఒక పిచ్చోడైతే చేసుకుంటాడు. మిగతా ఎవరు కూడా ఎవరు హాని చేసుకోరు.
తన శరీరాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. తను ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, మరోలా ఉన్నా, ఎలా ఉన్నా తను ఏం చేసుకుంటాడు? ప్రేమించుకుంటాడు. అలాగే నీ పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మళ్ళీ చెప్తున్నారు ఆ మాట, నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించానో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అలాగే మీరును ప్రేమించాలి. అంటే ఇవన్నీ ఆయన లక్షణాలు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు. మీరు ఎవరట? పరిశుద్ధ జనం. మీరు పరిశుద్ధులు. అంటే ఇప్పుడు ఈ ప్రభు బలం ఎవరు తీసుకోవాలి? చెప్పండి ఇంకా డైరెక్ట్ గా. పరిశుద్ధులు అంటే తీసుకునే ప్రతి ఒక్కరు ఇది ఏం చేయకూడదట? పాపము చేయడానికి వీలు లేదు, పాపపు ఆలోచనలు ఉండడానికి వీలు లేదు. అందుకే పరీక్షించి ఏం చేయాలట? పరీక్షించి తీసుకోవాలట. పరీక్షించి తీసుకోవాలట. దేన్ని పరీక్షించి తీసుకోవాలి? రొట్టెనా? డాక్టర్స్ అన్నా? నీ హృదయాన్ని, నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎలా ఉంది? నువ్వేం తప్పు మాట్లాడావు, ఏం మోసం చేసావు, ఏ పాపం చేసావు, ఎవరు నువ్వు ఇబ్బంది పెట్టావు, ఎవరి మీద నిందలు వేసావు. నిజమండి, ఇవన్నీ నువ్వు నీ హృదయాన్ని పరీక్షించుకుని ఎప్పుడు అలా చేయకుండా బ్రతకడానికి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ప్రజెంట్ నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఒకవేళ కాపాడుకోకపోతే ఏంటో కూడా అక్కడ రాశాడు, చదువుదాం, అది చదువుదాం. కానీ ముందు తీసుకుంటున్న నీవు పరీక్షించుకోవాలి. దేన్ని పరీక్షించుకోవాలి? నువ్వు సిద్ధపడి రావాలి. ఈరోజు ప్రభు వల్ల తీసుకుంటాను, నేను ప్రభు వల్ల తీసుకుంటాను. నేను ఏదైనా తప్పులోకి వెళ్ళానా, తప్పు మాట్లాడానా, తప్పు చేశానా, నిందలు మోపానా, అసలు దేవుడు చెప్పిన ప్రకారం బ్రతుకుతున్నానా, నా బ్రతుకుల క్వాలిటీస్ ఉన్నాయా లేవా, దేవుని వ్యతిరేకంగా ఏమైనా బ్రతుకుతున్నానా? ఈ పరీక్ష లేకుండా, ఈ పరిశీలన లేకుండా నువ్వు తీసుకున్న ఉపయోగం ఏమీ కూడా లేదు. పైగా నష్టం కలుగుతుంది అని పబ్లిక్ గా రాయించాడండి. ఇప్పుడు మనం నష్టం కలుగుతుందంటే ఒక వ్యాపారం చేస్తావా? చెప్పండి ముందే. ఇప్పుడు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టమో లాభమో తర్వాత విషయం. ముందే తెలిస్తే ఇదిగో మనం వ్యాపారం పెడుతున్నాము, ఈ వ్యాపారం వడ్డీ వ్యాపారం చేస్తే ఇంకో 4 లక్షలు పెడుతున్నాను, ఇంకో 4 లక్షలు లాస్ వస్తుందని ముందే తెలిసింది అనుకోండి. భలే మంచి రోజు పెట్టుకుని, ముహూర్తం పెట్టుకుని ఆ 4 లక్షల వ్యాపారం మొదలు పెడతారు. ఎవరన్నా ఏం చేస్తారు? ఈ 4 లక్షల వ్యాపారం 4 లక్షలు పెట్టిన ఇంకా నష్టం అవుతుంది. ఎవరు పెడతారు? ఆయన మేము వెళ్ళాం, మాకు వద్దు అని ఏం చేస్తాం మనం? పోలే పర్లేదులే పెట్టి చూడు సారి. పెట్టడానికి ఎవరు ఒప్పుకోరు కదా. ఇక్కడ మీరు ఎవరు ఒప్పుకుంటారా? నష్టం కలుగుతుందంటే ఎవరు ఒప్పుకోరు. మరి నువ్వు తప్పుగా ఆలోచించి, తప్పు చేసి, నువ్వు అనాలోచనగా ఉండి పాపం చేసి, మందు తాగి, సిగరెట్ కాల్చి, బూతులు తిట్టి నువ్వు ప్రభువుని తీస్తున్నావు. నష్టమా లాభమా? లాభమా? నష్టం. బట్ నష్టం జరుగుతుందని తెలుసుండి కూడా నువ్వు ఎందుకలా తయారయ్యావు, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ఇంకేం చేస్తావు? అక్కడతో డ్రాప్ అయిపోతావు. లేదు నాకు నష్టం కలిగించే పని నేను ఎప్పుడు కూడా చేయను. నిజమండి, అలా బ్రతికిన వారు దేవుడి దృష్టిలో ధన్యులు. ఒకవేళ అలా బ్రతకకపోతే మనకు వచ్చే శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మనకు వచ్చే నష్టం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చాడు ఒక్కసారి అక్కడికి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఎంతమ్మా వచనం? 20. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక్క రొట్టెను తినను, లేదు ఆయన పాత్రలోని తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి
రక్తమును గురించి అపరాధ మళ్ళీ అప్పించదము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలోది తాగునో. అయోగ్యముగా అన్నాడు. అయోగ్యం అంటే నాకు ఎంత మీకు చెప్పారు కదా, అవన్నీ వర్తిస్తాయి. అయోగ్యం అంటే మందు తాగడం, రెండోది సిగరెట్ కాల్చడం, మూడోది బూతులు తిట్టడం, నాలుగోది నిందలు మోపడం, ఇంకా చాలా ఉన్నాయి. లెక్క పెడితే ఏం చాలు అన్ని ఉంటాయి అయోగ్యమైనవి. ఒక లేనిపోయి నిందించకూడదు, తప్పుడు ప్రచారం చేయకూడదు, తప్పుగా ఒకరి గురించి మాట్లాడకూడదు. అంటే ఈ ప్రభు బల్లలో చేసే వారందరూ కూడా వీటికి దూరంగా ఉండాలట. వీటికి ఈ యొక్క దేవుడికి నచ్చని అన్నీ కూడా, దేవుడికి నచ్చని వాటికి నువ్వు దూరంగా ఉండి నువ్వు ఆ బల్లలో చేయి వేయాలి. అందుకే నేను అంటాను, ప్రభు బల్లలో చేయి వేస్తున్న మనం పదే ఎక్కువ ఆలోచించాలి. మన హృదయాన్ని బాగా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని. ఎందుకంటే ఈరోజు ఈ మానవ హృదయాన్ని పాడు చేయడానికి అపవాదిగాడు అనేకమైన వెరలేస్తున్నాడు, అనేకమైన ఆలోచనలు పుట్టిస్తున్నాడు, అనేకమైన వేస్తున్నాడు, ఈర్ష పుట్టిస్తున్నాడు, ద్వేషం పుట్టిస్తున్నాడు, పగ పుట్టిస్తున్నాడు. చాలా పుట్టిస్తాడండి. వాడికి పని ఏమీ లేదండి. వాడికి పని ఒకటే. ఏం పని అది? వాడి పొట్టలు అనేక మందిని పడేసుకోవడం. వాడికి పని ఏమీ లేదు. వాడుకున్న పనుల్లో ఒక్కటే. ఆ ఒక్క పని ఏంటంటే దేవుళ్ళు ఎదుగుతున్న నీవు వాడి వైపుకి వచ్చేయాలి. అందుకే వాడు ఏం చేస్తున్నాడు చెప్పంటారా? తీగలు స్పీడ్ హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము, హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా. తీగలు స్పీడ్గా చెప్పండి. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీవు మొదటి అధ్యాయము 15వ వచనం. వాడు అనగా ఎవడు? అపవాది. కానీ అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రాజు, నెబుకద్నెజరు రాజు, వాడు జ్ఞానము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరియొగ్గి చిక్కించుకునుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఏం చేస్తున్నాడట? గంతులు అంటే ఏంటి? ఆనందం వచ్చినప్పుడు ఏం వేస్తారట? దావీదు కూడా వేసాడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేశాడట? నాట్యం ఆడాడు. ఇక్కడ అపవాదిగాడు కూడా ఏం చేస్తాడట? గంతులు. ఎప్పుడు వేస్తాడు గంతులు? నువ్వు దొరికినప్పుడు. నేను పట్టుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా వాడు? మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. మొదటి అధ్యాయము 15వ వచనం. వాడు జ్ఞానము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. జ్ఞానం వేసాడట. ఆ జ్ఞానానికి ఏమయ్యాడట? మానవులు పడ్డారట. ఏంటి ఆ జ్ఞానం? ఏంటి ఆ జ్ఞానం? ఏంటి అంటే వెర. ఆ వెర ఏంటి అంటే నువ్వు దేనికైతే పడతావో అది. కొంతమంది డబ్బుకు పడవచ్చు, కొంతమంది కామానికి పడవచ్చు, కొంతమంది చాలా ఉన్నాయండి, వాటన్నిటికీ పడిపోవచ్చు. ఆ ఏదైతే వాడికి వీక్గా ఉన్నాడో, మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, ఆ వీక్నెస్ మీద ఏం చేస్తాడు? వాడు వేస్తాడు. వేస్తే ఈ మానవుడు ఎలాంటి వాడు? ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా అని ఏం చేయొచ్చు? వేసేయచ్చు. ఏమి వేయచ్చు? దేవుడికి నచ్చంది ఎవడు చేస్తాడు? ఇది అపవాది ఊరుకోడండి. వాడికి దొరికాడంటే ఇంక వాడు పొట్టలు వేసేంత వరకు నిన్ను లాగుతూనే ఉంటాడు. వాడు వలలు వేసి జ్ఞానము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరి ఒగ్గి చిక్కించి
అతను వలతో వారిని కూర్చుకుని బొట్లో పడేశాడట. ఇంకా బొట్లో పడేస్తే ఇంకా చేప పైకి వస్తుందో అక్కడ ముక్కలు చేసేస్తాడు తర్వాత అమ్మేసి. అది అక్కడితో ఏమైపోయింది, ఇంకా చేప పని క్లోజ్. అక్కడితో ఏమైపోయింది, మనిషి పని క్లోజ్. ఇంకా అర్థమైపోయింది, ఇంకా వీడు నావాడే. వీడు ఎవరి వారి కాదు, దేవుని వారి కాదు. వీరు ఎవరి వారు? ఇప్పుడు నా వారు. ఎందుకంటే నాకు పడ్డారు, నా బొట్టలో పడ్డవాడికి లేచి అవకాశము లేదు అని వాడు ఏం చేస్తాడంటే ఇంకా గంతులు వేసుకుంటాడు. అమ్మాయ్య అలా అనుకున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర శిష్యులు. ఆ శిష్యులు ఒక శిష్యుడు డబ్బు సంచి పట్టుకుని ఉండేవాడు. ఎవరతను? ఇస్కరియోతకి ఏం వేశాడు? వేరా. అతనికి ఏమంటే బాగా ఇష్టం? డబ్బు అంటే బాగా ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అత్తరు ఏం చేస్తుందంటే కాలు మీద వేసేసి ఆయన శుభ్రం తుడిసి తనందుకు లెట్టి అప్పుడు వెంటనే ఈయన అంటాడు, ఎవరు? ఆ డబ్బు సంచి పట్టుకుంటాడు కదా ఆయన. ఏమన్నాడు? అంత విలువ కలిగింది కాలు మీద వేసేవేంటమ్మా, అమ్ముకుంటే ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా అన్నాడట. అంటే ఇప్పుడు ఈ ఇతరికి ఎవరు ఎక్కువ? ఆయన కాలు మీద వేసిన ఆ ప్రేమ చూడట్లేదు, ఆ భక్తి చూడట్లేదు. ఏం చూస్తున్నాడు? అత్తరు చూస్తున్నాడు. ఈ అత్తరు విలువైంది కదా, విలువైంది ఎందుకు పాదములు వేస్తున్నావు? అవి అమ్మేసి ఇచ్చేద్దరు, సంచి వేసేద్దరు కదా. దొరికాడు ఎవరికి? అపవాదిగా. అప్పుడు అపవాదిగా ఏం చేశాడు? వచ్చేసరికి నీకు వెండి నాణ్యాలు ఇప్పిస్తాను, ఏం చేయాలి? యేసుని అప్పగించాడు. పడిపోయాడు, ఆ వెనక పడిపోయాడు, బొట్టలో పడ్డాడు, ఊరేసుకు చచ్చిపోయాడు. అంతే నిజమండి. వాడు గంతులేశాడు ఇస్కరియోతను చూసి. మరి మనల్ని చూసి గంతులు వేయడానికి రెడీగా ఉన్నాడు వాడు? ఉన్నాడు. కానీ మనం ఏం చేయకూడదు? వాడు గంతులు వేయకూడదు. మన పాదాల కింద ఏం చేయాలి? వాడిని చితక దొక్కాలి. అలా చితక దొక్కాలి అని అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిరోజు ప్రతి నిమిషము నీ మైండ్లోంచి ఆయన్ని అలా కదుపుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రేమ దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వచ్చేది ఇక్కడికి ఎక్కడికి వెళ్ళలేము. ఇంక మరి ఇక్కడ ఉన్నాయి. 11 పత్రిక 11వ అధ్యాయము 27 చదువుకున్నాం కదా. 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళని ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ఇప్పుడు ఇందాక మీకు మత్తుకున్నదే కదా. ప్రతి మనుషుడు ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలి. నేను మంచిగా ఉన్నానా, చెడ్డగా ఉన్నానా? మంచి ఆలోచనలు ఉన్నాయా, చెడ్డ ఆలోచనలు ఉన్నాయా? నేను దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నానా, చేయట్లేదా? ఆయన నచ్చినవి చేస్తున్నానా, నచ్చనివి చేస్తున్నానా? అంటే ఇవన్నీ మనం పరీక్షించుకోవాలి. మన ఖాళీ ఉంటే కదా. ఒక్కొక్కసారి ఖాళీ ఉన్నప్పుడు టీవీ స్విచ్ ఆన్ చేయకుండా బాసిపడేసి కూర్చుని, లేదా కుర్చీలో కూర్చుని, తండ్రి ఉదయం లేవగానే నేను ఏం చేశాను తండ్రి అని ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుడిని అడగాల. మన హృదయాన్ని మనం ఒక్కసారి మళ్ళీ అడగాలి. మన మనసు మీద మనం మోసం చేసాడు దేవుడంటే, ఇదిగో నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేసావు కదా. ఏం చేసాడమ్మా? లేచానండి, కళ్ళు మూసుకున్నానండి, తండ్రి స్తోత్రం అన్నారండి, కళ్ళు లేచానండి. ఇది ప్రార్థనట. మనసు ఒక్కసారి చెప్తుంటే నువ్వు ప్రార్థన చేసేసావు. అది కాదు. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అని కూర్చుని నీ మనసును అడిగితే, నువ్వు ఆలోచించడం మొదలు పెడితే అది పరీక్ష అవుతుంది. అందుకే ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి ప్రతి మనుషుడు తమను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని. అబ్బా ఏం చెప్పాడండి. అంటే రొట్టె తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మోకాళ్ళు ఉన్నారు కదా, మోకాలు ఎందుకు ఏమంటామంటే, మోకాలు వేస్తున్నప్పుడు ఒక్కసారి మనం చేసినవన్నీ గుర్తుకొస్తాయి. తండ్రి ఇంత పవిత్రమైన ఈ యొక్క శరీరాన్ని తింటున్నారంటే నేను నాకు తెలియకుండానేమన్నా నేను తప్పుడు ఆలోచించారేమో తండ్రి, తప్పుగా నేను ఏమైనా చేశానేమో తండ్రి, నా వల్ల ఎవరైనా బాధపడ్డారేమో తండ్రి, రైతు నన్ను క్షమించు తండ్రి అని నువ్వేం చేయాలట?
ప్రార్థన చేసుకుని పరీక్షించుకుని ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నీరు తాగవలను, పాత్రలో నీరు తాగవలను. అంటే నువ్వు తను తాను పరీక్షించుకుని ఎప్పుడైతే ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగుతావో అప్పుడు నీవు దేవుని దృష్టికి యథార్థవంతుడు. మళ్ళీ ఏదైతే ఆ తప్పుడు ఆలోచన ఉందో అది రాకుండా మనం మైండ్ ఏం చేస్తామంటే బాగా సిద్ధపరచుకుంటాం. ఆలోచనలు వస్తూ ఉంటాయండి, రావని చెప్పట్లే, వెరలు వస్తూ ఉంటాయి. ఏం వచ్చినప్పటికీ కూడా వాటిని మన మనసులోనికి వెళ్ళకుండా బయట నుంచి దాన్ని ఏం చేయాలి, గెంటేయాలి. ఆ శక్తిని గమనిస్తారో చెప్పంటారా? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముని దేవుడు ఎక్కడ పెట్టాడు? మనలో పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడే నీలోనికి చెత్త రాకుండా ఒక చిక్కలో అడ్డేసేసి ఆ చెత్త బయటికి గెంటేస్తాడు. ఇది తెలుసుకుంటే నీవు పరిశుద్ధాత్మని దుఃఖపెట్టవు. ఇంకా ఇప్పటికీ నువ్వు ఒకవేళ మందేస్తున్నా, సిగరెట్ కాలుస్తున్నా, చుట్ట కాలుస్తున్నా, ఇప్పుడు అర్థమైపోతుంది నీకు, ఇదిగో నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నాను, ఈ రోజు నుంచి అవి మానేయడానికి నేను పరిశుద్ధాత్ముని ఆయన నాలో ఉన్నాడు గనుక ఆయన దుఃఖం పెట్టకుండా నేను కాపాడుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇక నేను మళ్ళీ పాపము చేయను, మళ్ళీ ఈ తప్పు నేను చెయ్యను అని మనం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఆ పాపము చేయకుండా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి ప్రేమించే. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, మనం ఎప్పుడు మన ప్రాణం పోకడో తెలియదు మనకి, ఎప్పుడు ఆయన రాకడో తెలియదు మనకి, ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోద్దో తెలియదు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మన జీవితం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఈ జీవితం చాలా విలువైనది. ఈ విలువైన జీవితం నీకు ఎంతో ఉందనుకుంటున్నావు, ఎప్పుడు నీ గుండె ఆగిపోద్దో తెలియదు. కాబట్టి బస్ కట్టింగ్ చేస్తుందట, హ్యాపీగా వచ్చేసింది, హైదరాబాద్ లో విజయవాడ దిగేసింది, బస్సు ఎక్కింది, ఇంటికి వెళ్ళి 2 గంటలు ఇంటికి వెళ్ళిపోద్దట, బస్సు నా పడుకుందట, గుండె ఆగిపోయి చచ్చిపోయిందట. ఎంత బాగా. పిల్లలు భర్త ఎదురు చూస్తున్నారు, వచ్చేస్తుంది, ఏమొచ్చింది, సేవ వచ్చింది చెప్పలేవు. పైగా ఆవిడ ముసలావిడి కాదు, యవ్వనస్తురాలు, వయసులో ఉంది ఆవిడ, చెప్పలేవండి ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు, ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఆ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు, కాబట్టి మనం ఎప్పుడు దాకా ఉంటామో తెలియదు. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం కూడా ప్రశాంతంగా సమాధానంగా బ్రతకాలి. ఆ బ్రతుకు నీకు కావాలంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేయకూడదట, దుఃఖ పెట్టకూడదు. దుఃఖ పెట్టడానికి ఇందే చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మానేసి ఆయన్ని ఆనందింపజేసే పనులు చేయొచ్చు కదా. ప్రియ సహోదరి సహోదరు, ఏంటంటే ఆయన ఆనందం ఎలా పడతాడు? ఆయన ఆనందం నువ్వు చేసే పనులు బట్టి ఉంటుంది ప్రేమ దేవుడు. నువ్వు చేసే క్రియలు బట్టి ఆయన ఆనందపడతాడు, నువ్వు మాట్లాడే మాటలు బట్టి ఆయన ఆనందపడతాడు, నువ్వు చేసే పనులు బట్టి ఆయన ఆనందపడతాడు. ఈ నోట ఆయన గురించి సువార్త ప్రకటించాలి ప్రేమ దేవుని వల్ల. నువ్వే వింటున్నావో వినేదాన్ని బట్టే ఆయన ఆనందపడేదైనా, ఆయన బాధపడేదైనా, నువ్వు చూసేదాన్ని బట్టే ఆయన ఆనందపడేదైనా బాధపడి, కేవలం అంటే మనం చేసే పనులు బట్టి అన్ని జరుగుతుంటాయి ప్రేమ దేవుని వల్ల. నువ్వు మంచిగా ఉంటే అన్ని మంచే జరుగుతాయి. చూడండి, ఒకవేళ అలా లేకపోతే పరీక్షించుకోకపోతే ఏం జరుగుతుందో చూడండి. 29 వచ్చింది. ప్రభు శరీరం అని చూడండి, ప్రభు శరీరం అని ఏం చెప్పక తిని తాగువాడు తనకి శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు శరీరం అని భయపడకుండా, ఇది ఏదో రొట్టె, ఇది ఏదో ద్రాక్షరసం, ఏదో తినేస్తే సరిపోతుంది, తాగేస్తే సరిపోతుంది, ఒకవేళ తినేసి పోయాడు అనుకోండి, వాళ్ళకి ఏమొద్దట, ఇది చెప్పవలసిన బాధ్యత మాది. ఎందుకు? ఇది మీరు తీసుకుంటున్నారు, ఇది తీసుకుంటున్న మీరు పాడవడానికి వీలు లేదు, ఇది తీసుకుంటున్న మీరు శిక్షా విధికి వెళ్ళడానికి వీలు లేదు. ఏం జరుగుతుందో అది మీకు చెప్పాలి, చెప్పు తీరాలి. ఈ రొట్టె ఇంటికాడ ఏదో చేసుకువచ్చేసిన అట్టు, ఏదో ఇంటికాడ చేసుకువచ్చేసిన ద్రాక్షరసం అనుకోకూడదట. ఎవరు తెచ్చినా మీ దగ్గరకు వచ్చి మీ చేతులు పడిందండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క
ఎవరు చేసినా మీ చేతులకు వచ్చి ఆ యొక్క ద్రాక్షరసం పడితే ఇది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అని ఎవరైతే వివేచింపకుండా తినేస్తారో వారికి ఏమవుతట? శిక్షా విధికే కలుగుటకే త్రిని తాగుచున్నారు. ఇందువలనే మీలో, అంటే అప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చచ్చిపోయాక శిక్షా విధి. చచ్చిపోరంటే ఏమైపోయారు? చచ్చిపోరంటే ప్రాణం విడిచిపోయిందా? కాదు, ఆత్మీయంగా చచ్చిపోయారు. మనుషులు బతికే ఉన్నారు. బ్రతుకున్న మృతులు అంటాడు మరో చోట. ఏమట? బ్రతుకున్న మృతులు. అసలు మృతులని ఎవరిని అంటారు? శవాన్ని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు బ్రతుకున్న మృతులు. వాళ్ళు నడుస్తారు, తింటారు, తాగుతారు, అన్ని మామూలే, కానీ వాళ్ళలో జీవము లేదు, ప్రాణం ఉంది, ఆత్మీయత లేదు. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంట? నిద్రించుచున్నారు. తర్వాత అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి మీరు ఏం చేయాలట? పరీక్షించుకుని ఏం చేయాలట? దీన్ని తీసుకోవాలి. ఇది ప్రభు శరీరము తెలుసుకుని మీరు దీన్ని తినాలి. ద్రాక్షరసం అని, రక్తం అని తిరిగి తాగాలి. అప్పుడు మీకు ఏ శిక్షా విధి కూడా ఉండదు. అంటే ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్న మీరందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు తీసుకుంటున్నది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం తీసుకుంటున్న మేము ఏ పాపము చేయకుండా యథార్థవంతులుగా పవిత్రులుగా ఉండి తీసుకుని పాపం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడితే మీరు ధన్యులు. లేకపోతే మీరు దేవునికి వ్యతిరేకమైన మనుషులు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించి, ఆయన ప్రాణత్యాగాన్ని చూపించి, ఆయన శరీరాన్ని తింటున్న మనకి, ఆయన రక్తాన్ని తాగుతున్న మనకి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఏ పాపము చేయకుండా జాగ్రత్త పడండి. పాపము మీ నుంచి దూరము చేసుకుని జాగ్రత్తగా బ్రతకండి. హెచ్చరిక మాట దేవుడు ఈరోజు